బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో దండకారణ్యం దద్దరిల్లుతోంది. ఆపరేషన్ అబూజ్మాడ్ కొనసాగుతోంది. దండకారణ్యంలో పతాక స్థాయికి ఆపరేషన్ ప్రఖాద్ చేరుకుంది. ఇక మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేస్తోంది. నారాయణపూర్ జిల్లాలోని పిఎల్జీఏ ప్రధాన స్థావరం అబూజ్మాడ్ను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో 4000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రాంతం అబూజ్మాడ్. మావోయిస్టుల హెడ్ క్వార్టర్స్ గా ఇది మారింది. మావోయిస్ట్ అగ్రనేతల షెల్టర్ జోన్ గా, శిక్షణా కేంద్రంగా, మిషనరీ స్థావరంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్ లో అధికార మార్పిడి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దండకారణ్యంలో భారీగా బలగాలను కేంద్రం మోహరింపజేసింది. అబూజ్మాడ్ దండకారణ్యాన్ని బీఎస్ఎఫ్, కోబ్రా, డిఆర్జీ, ఐటీబీపీ, సిఆర్పీఎఫ్ కు చెందిన 10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. మావోయిస్టు తప్పించుకోకుండా ఛత్తీస్గఢ్ కు సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల భద్రతా బలగాలను హోంశాఖ, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయి. మావోయిస్టుల రాకపోకలను నిరోధించేందుకు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు, కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఛత్తీస్గఢ్ లోని అబూజ్మాడ్ ఆపరేషన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, గత 5-6 దశాబ్దాల కాలంగా ఇది కొనసాగుతున్న మావోయిస్టు సమస్యను పూర్తిగా తుదముట్టించాలనే కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా తీసివేసింది. దండకారణ్యం, అబూజ్మాడ్ మొత్తం పరిసర ప్రాంతాల్లో దాదాపు 25,000 మంది పైచీలకు పోలీస్ దళాలు, అంటే ముఖ్యంగా బిఎస్ఎఫ్, డిఆర్జీ, ఐటీబీటీపీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలతో మొత్తం కూడా, ఎందుకంటే అబూజ్మాడ్ ప్రాంతంలోనే శిక్షణ శిబిరాలు, ఆయుధాలకు సంబంధించిన మావోయిస్టులకు శిక్షణ ఇచ్చే ప్రాంతం మొత్తం ఈ దండకారణ్యం పరిసర ప్రాంతాల్లో దాదాపు అటు గడ్చిరోల్ నుంచి బయటపడితే ఇటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా పరిసర ప్రాంతాలు మొత్తం ఉన్నది నేపథ్యంలో, మావోయిస్టు గట్టి పట్టున్న ప్రాంతం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పీపుల్స్ గెరిల్లా ఆర్మీని తుదముట్టించాలని చెప్పి పట్టుదలతో ఉంది. పూర్తిగా చుట్టుముట్టి వాళ్ళని గ్రామాలు, గుడాలు కూడా మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. పూర్తిగా వీళ్ళు పోలీసులు జల్లెడ పడుతున్న నేపథ్యంలో అక్కడ, అంటే ఈ దండకారణ్యంలో ఎక్కువ శాతం దాదాపు 80% మంది గిరిజనులే ఉన్న నేపథ్యంలో వాళ్ళు వలసపోయే పరిస్థితి కనిపిస్తుంది. వలస వెళ్తున్నారు. పూర్తిగా ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, కాంకేరు ఈ పరిసర ప్రాంతాల్లో పిఎల్జీఏ ప్రధాన కార్యాలయం అబూజ్మాడ్ చుట్టుముట్టడంతో దాదాపు ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో 4,000 కిలోమీటర్ల పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతం, అంటే ఒరిస్సాతో సహా కలిసి ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అటు బీహార్, ఇవన్నీ ఈ పరిసర ప్రాంతాల్లో మావోయిస్ట్ అగ్రనేతల షెల్టర్ జోన్ గా ఉంది, మిషనరీ స్థావరంగా ఉంది, శిక్షణ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఒక టార్గెట్ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మావోయిస్టుకు సంబంధించిన అనుపానులు లేకుండా తుదముట్టించాలని చెప్పని భారీ ఎత్తున పోలీసు బలగాలను కూంబింగ్ నిర్వహిస్తూ ఆ గిరిజన గూడాలు అడుగడుగునా కూడా మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. అంటే రోజువారీగా కాంకేరు, నారాయణపూర్, దంతెవాడ, ఇటు సుకుమా, ఇటు ఒరిస్సాకి సంబంధించి నౌబత్తు, బర్గత్ ఆ ఏరియాలో కూడా భారీగా జరుగుతుంది. మహారాష్ట్రలో కూడా గడ్చిరోలి ప్రాంతంలో కూడా ఎక్కడో అక్కడ ప్రతిరోజు ఒక 5-6 పోలీసులకి, మావోయిస్టులకి ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక అంతర్గత సమస్యగా ఉంది. శాంతి భద్రతల సమస్యకు కూడా పరిణమించే అవకాశం లేకుండా పూర్తిగా పీపుల్స్ గెరిల్లా ఆర్మీని తుదముట్టించాలని చెప్పి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలతో మొత్తం కేంద్ర ప్రభుత్వం బలగాలకు సంబంధించినంత వరకు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి, అటు ఆంధ్ర, ఒరిస్సా, ఇటు మరోవైపు ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర, అటు పోతే బీహారు, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో
ఈ అగ్రనేతలని గనక పట్టుకోగలిగితే అగ్రనేతల అడావుడిని తగ్గించగలిగితే శిక్షణ శిబిరాలు అవుతుంది, వారోత్సవాలు అవుతుంది. ఇలాంటివి నిర్వహించకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తూ పాలనని వ్యతిరేకిస్తూ డెమోక్రటిక్ పద్ధతిని పరిహాసమాడుతున్న మావోయిస్టులు తుదముట్టించే దిశగా మాత్రం అబూజ్మాడ్ మొత్తం దండకారణ్యంలో మొత్తం కూడా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ తో పాటు అటు అన్నల అదిలింపులు, ఇటు పోలీసుల బెదిరింపులతో గిరిజన గూడాలు గదగదలాడుతున్నాయి, వలసపోతున్నారు. అంటే పట్టణ ప్రాంతాలకు వలసపోతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే ఉక్కుపాదం వేసి పూర్తిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని తుదముట్టించాలనే ప్రయత్నం మరి ఎంతవరకు సఫలమవుతుందో. ఎందుకంటే దండకారణ్యం ఆ చెట్టు పుట్ట మొత్తం కూడా మావోయిస్టులకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వేసే అంచనాలు ఎంతవరకు ఉంటాయి. అలాగే ఇటు అంటే ఛత్తీస్గఢ్ లో కూడా ప్రభుత్వం మారింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఇటు మధ్యప్రదేశ్ లో కూడా వచ్చిన నేపథ్యంలో రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.